మనోళ్ళు అయితే మంచిగానే ఉంటుంది కానీ పండుగ అని పబ్బం అని ఊకే ఊర్లకు పోతుంటారు. అదే వాళ్ళైతే ఒక్క పార వచ్చిండ్రంటే మళ్ళీ 5-6 నెలలకే మంచిగా భార్య భర్త ఈడనే ఉంటారు, చెప్పిన పని చేస్తారు, అన్నిటికి ఆసరైతారు. మనోళ్ళ కంటే ఓ 10 రూపాయలు తక్కువకే పనిచేస్తారాయే. గందుకే ఏరే రాష్ట్ర పోళ్లను దేవులాడి పనిలో పెట్టుకుంటారు. గట్ల నమ్మినందుకే ఓ కాడ గింత పనైందుల్లా. కుకట్పల్లిలో రేణు అగర్వాల్ ను చంపినోళ్ళు దొరికిరు. మొత్తానికైతే ఎవరో కాదు, ఇంట్లో పనిచేసేటోడు అని దోస్తుగాడు 3 రోజుల కిందట ఇంట్లో ఎవ్వలేంది చూసి ఈమెను తాళతోటి కట్టేసి పైసలు బంగారం ఏడున్నాయో చెప్పమని మస్తు సతాయించి కుక్కర్ తోటి తలకాయ మీద కొట్టి కత్తితోటి గొంతు కోసి బీరువాలున్న 7 తులాల గోల్డ్ ఇల్వగల్ల గడియారాలు తీసేండ్రు. నెత్తురు మార్కలు పోతట్టు తానాలు చేసి అబీస్పేటకు వచ్చి ఆడ ఒక కారు మాట్లాడుకొని జార్ఖండ్ రాష్ట్రంలో సొంత ఊరుకు జారుకున్నారు. ఈ రోల్డ్ గోల్డ్ ని అతను కబోర్డ్స్ అవి తుడిచేటప్పుడు ఆ రోల్డ్ గోల్డ్ ని చూసి అది రియల్ గోల్డ్ అనుకొని వాటిని తీసుకెళ్దామనే ప్రధాన ఉద్దేశంతో చేసినట్టుగా మాకు చెప్పినారు. టీవీలో బ్రేకింగ్ వార్తలు వచ్చే వరకు కార్ డ్రైవర్ గుర్తుకు పట్టి పోలీసులకు మతలబు పంపిండు, ఫలానా ఊరికి తీసుకుపోయినా అని. హైదరాబాద్కి వెళ్ళి మనోళ్ళు పోయి అరెస్ట్ చేస్తే చంపినోని మీద చాలా కేసులే ఉన్నాయని తేలిందట. మీరు ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి పని చేస్తున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే ఒక డెటరెన్స్ లాగా వస్తుంది, ఆయన కూడా తెలుస్తుంది. ఇది ఇంకో కేసు. సిటీ శివార్ శంకర్పల్లి లాగి కారును చేజింగ్ చేసి డమ్మి పిస్తోల్ చూపించి కళ్ళల్లో కారం కొట్టి 40 లక్షలు ఎత్తుకపోతే సీక్రెట్ కెమెరాలో చూసి దొరకబట్టిరు పోలీసులు. ఓ స్టీల్ వ్యాపారికి వికారాబాద్ లో కస్టమర్ కాంచెల్లి రావాల్సిన పైకం కోసం మేనేజర్ పంపిస్తే నడిమిట్లకి ఈ అటాక్ జరిగింది. మరి గా బడివగాళ్ళకి మతలాబ్ ఎట్లా అందిందంటే వాడేసి ఒక టాక్సీ ఉండేది, ఆ టాక్సీ డ్రైవర్ పేరు మధు. ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కి చెప్పి హగనట కార్ డ్రైవరే గా గ్యాంగ్ కు మతలబ్ పంపి దొంగతనం డ్రామా ఆడిండు. అయితే వాళ్ళు వచ్చిన కారు కొత్తపల్లి కాడ పల్టీ కొడితే ఆడనే ఇడిచిపెట్టి 4 పరారైనా పట్టేసిరు పోలీసులు. చూస్తున్నారు కదా, పనోళ్ళు మనోళ్ళని నమ్మితే ఎటువంటి కథలు పడుతురో కంటగా అనిపెట్టుకొని ఉండ్రి జరా.